ఈసారి గతంలో ఊరికే ఫోటో క్యాప్చర్ అయ్యేది, ఈసారి గతంలో ఊరికే లైన్ క్రాస్ చార్జ్ అయితే ఫోటో మాత్రం క్యాప్చర్ అయ్యేది. ఈసారి ఫోటోతో పాటు ఈ చలాన్ జనరేట్ అవుతుంది. ఆటో జనరేషన్ ఆ కెమెరాలు దీనిలో ఉన్నాయి. RLVD కెమెరాస్ ఉన్నాయి. అది విజయవాడ నుంచే కంట్రోల్ యాక్సెస్ సార్. ఎవరన్నా అక్కడికి వెళ్ళిపోతారు విజయవాడకి, అక్కడ నుంచి వెహికల్ ఓనర్కి మెసేజ్ వస్తుంది ఈ చలాన్ జనరేట్. పోలీసు వాళ్ళు కూడా వస్తుంది సార్. చలాన్ పన్ను మున్సిపాలిటీ ఇన్కమ్ పోలీస్ వాళ్ళకి లేదు, ఇది చలాన్ డైరెక్ట్ మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు. అందరికి నమస్కారం. ఈరోజు ఆదోనిలో మరొక అడుగు ముందుకేస్తూ అభివృద్ధిలో భాగంగా ట్రాఫిక్ సిగ్నల్స్ని 39 లక్షల రూపాయల ఖర్చుతో ఏర్పాటు చేయడం అనేది. 2 జంక్షన్లు, ఒకటి కంట్రోల్ రూమ్కు సంబంధించినటువంటి జంక్షన్, ఒకటి రెండవది భీమా సర్కిల్లో ఉన్నటువంటి జంక్షన్. ఈ 2 జంక్షన్లో అత్యాధునిక సిగ్నల్ లైట్స్ని ఏర్పాటు చేస్తూ ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మనకు తెలుసు టౌన్లో ట్రాఫిక్ శాతం బాగా పెరిగింది. దీన్ని కంట్రోల్ చేయడం పోలీసుల వల్ల కూడా కష్టంగానే ఉంది. సిగ్నల్స్ వ్యవస్థ లేకుండా వీళ్ళని క్రమశిక్షణలో పెట్టడం సాధ్యం కాదు అన్న ఉద్దేశంతో ట్రాఫిక్ సిగ్నల్స్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత కూడా ఉంది, ప్రజలు కూడా తెలుసుకోవాలి. దీంట్లో అత్యాధునిక టెక్నాలజీ కెమెరాలు వాడడం వల్ల మామూలుగా ఎవరన్నా ట్రాఫిక్లో సిగ్నల్స్ జంప్ చేసినా, లేదా ఒక రోడ్లో వెళ్ళాల్సి ఇంకో రోడ్లోకి వెళ్ళినా, లేదా ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా ఆటోమేటిక్గా చలాన్ జనరేట్ అయిపోతుంది. మామూలుగా ఏంటి, పోలీసు ఆపుతాడు, ఆపిన తర్వాత చలాన్ రాస్తాడు. దీంట్లో అట్లాంటిది ఏమీ లేదు. ఆటోమేటిక్గా పోలీసులకు సంబంధించినటువంటి ఏదైతే చలాన్ రాయాల్సిందో అదే చలాన్ జనరేట్ చేసుకొని విజయవాడకు పంపించేస్తుంది, మన కాపీ మాత్రమే ఇస్తుంది. కాబట్టి ఇంతకు ముందు ఉన్నట్టుగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు, సాఫీగా జరిగిపోతుంది. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, క్రమశిక్షణ పాటించండి. క్రమశిక్షణ పాటించకపోతే వేసే చలాన్లకి ఆటోమేటిక్ జనరేట్ అవుతాయి, కాబట్టి ఎవరి ప్రమేయము ఉండదు అనే విషయాన్ని వాళ్లకు తెలియజేస్తా ఉన్నాను. రెండవది, ట్రాఫిక్ మరింతగా పెరిగిన సందర్భంలో ఇప్పుడు బైపాస్ రోడ్డును కూడా ఓపెన్ చేశాం, అక్కడ కూడా ట్రాఫిక్ పోతా ఉంది. టౌన్లో రావాల్సిన పెద్ద వెహికల్ డైవర్ట్ అవుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా రోడ్డును వెడల్పు చేయడానికి అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్ అమలు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాం. వీలైనంత మళ్ళీ రోడ్లు వెడల్పు చేసి కొట్టేసినప్పుడు మీరు అడ్డం వచ్చి చేస్తా, రోడ్లు వెడల్పు చేస్తా, అన్ని చేస్తా. చివరికి రోడ్డు వెడల్పు చేయాలంటే ఆక్రమించుకున్న వాళ్ళందరూ తీయాలన్నా అవుతా ఆ సమస్య. ఆక్రమించిన వాళ్ళని పక్కకి దిగమంటే మళ్ళీ నువ్వే వస్తావు. నాకు వద్దండి, నేనే పడి కబ్జా అయింది, అక్రమాలు మేము కూడా సపోర్ట్ చేయాలా. పబ్లిక్ చనిపోతున్నారు, రోజు ఒక మైనర్ యాక్సిడెంట్, సంవత్సరం కూడా చనిపోతున్నారు. ఈ విషయాన్ని మా సెంట్రల్ గవర్నమెంట్ సార్ 500 కోట్లనే ఒక 2000 కోట్లు తెస్తే మోడీ సార్ దగ్గర నుంచి ఆధుని అంతా సెకండ్ బాంబే అవుతుంది. అక్రమంగా ఉన్నాయి. అప్పుడు నేను కాంగ్రెస్ 2016లో 2000 కోట్లు కావాలనే ఎమ్మెల్యే గారు, చైర్మన్ గారు. ఇప్పుడు సార్ ఉంది, సార్ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది, బాగా పెద్ద దీంట్లో ఉంటారు సార్. స్టూడియోలో ఒక 2000-3000 కోట్లు కావాలండి మా ఆధునికి జిల్లా కావాలా, ఆధుని అభివృద్ధి అవుతుంది. అక్రమంగా తొలగించాలా, ఎందుకంటే ప్లాన్ ఉండాలా, ఆయన ట్యాక్స్ కట్టాలా. ప్లాన్ ట్యాక్స్, నేను ఇల్లుకు ప్లాన్ ఒక సెంట్ ఇల్లు ప్లాన్ చేస్తాను, బాడీగా చేస్తాను. అక్రమాలు తొలగించాలంటే పబ్లిక్ కూడా సహకారం చేయాలి, ఎమ్మెల్యేకి, కమిషనర్కి, పోలీసులకి. నేను ఒకటి సార్, ప్రజలు అదుని నేను ఎంఐఎం మాజీ అధ్యక్షుడు అగనిస్ట్ యాజ్ పర్ గైడ్ లైన్స్ మున్సిపాలిటీ యాక్ట్ ఫాలో ద పబ్లిక్ అండ్ కోఆపరేషన్ ద కమిషనర్ ఎమ్మెల్యే. వై డైలీ ట్రాఫిక్ పిల్లలు సార్, ఇదే 10 సంవత్సరాల పిల్లలు చనిపోయినా 10th క్లాస్. ఈ విషయాన్ని మా పరసరసి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ చేయండి సార్, నాకు మీకు పుణ్యం వస్తుంది. ఎన్నికలు పీఎం రెడ్డి బాగా చేస్తారు. టౌన్ లో రావాల్సిన పెద్ద వెహికల్ డైవర్ట్ అవుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా
రోడ్డును వెడల్పు చేయడానికి అవసరమైనటువంటి మాస్టర్ ప్లాన్ అమలు మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాం. వీలైనంత తొందరగా మాస్టర్ ప్లాన్కు సంబంధించినటువంటి డిజైన్లు పూర్తయితే దాని రోడ్లని వెడల్పు చేసే కార్యక్రమాన్ని కూడా రాబోయే 2-3 నెలల్లో మొదలు పెడతామని మీకు తెలియజేస్తా ఉన్నా. రోడ్లు వెడల్పు లేవు, సిగ్నల్స్ ఏమో పెట్టారు అంటే ప్రజలు చాలా మంది ఆరోపణలు చేస్తున్నారు. రోడ్లు వెడల్పు అయితేనే దీనికి పూర్తి స్థాయి వినియోగం కూడా ఉంటుంది. ఎందుకంటే రోడ్లు వెడల్పు చేయాలంటే 2 ప్రధాన సమస్యలు. ఒకటి, ఈ కట్టడాలన్నిటి మెయిన్ రోడ్డు మీద ఉన్నటువంటి శాశ్వత భవనాలన్నిటికి కూడా కొంత డ్యామేజ్ జరుగుతుంది. వీళ్ళని కన్విన్స్ చేయాల్సి ఉంది, అది కూడా ముఖ్యమైనదే. రెండవది ఆక్రమణలు తప్పనిసరిగా తొలగించాల్సింది. ప్రజలకు కష్టమైన నష్టమైన ఆక్రమణలు తొలగించి రోడ్డుని ఉన్న స్థాయిని తీసుకురావాల్సింది. ఈ 2 పనులు కూడా మొదలు పెడితేనే ఊరికి కొంత విజిబిలిటీ, ఊరికి కొంత ఫ్రీగా ట్రాఫిక్ పోయే అవకాశం ఏర్పడుతుంది. సార్, గతంలోనే లక్షలు వెచ్చించి ఇలాంటి సిగ్నల్స్ ఏర్పాటు చేసినారు. అప్పుడు కేవలం 2-3 రోజులకే నిర్వహణ లోపం వల్ల బంద్ చేసినారు. ఇప్పుడు మళ్ళా పెట్టినారు. ఇప్పుడు కూడా అలా జరగదని నేను అందుకనే ఇప్పటికి కూడా ఎవరైతే కాంట్రాక్టర్ దీన్ని ఎరెక్షన్ చేశాడో అతనికి ఇంకా క్లియరెన్స్ ఇవ్వట్లేదు. మీరు చెప్పినట్టుగా ఇంతకుముందు గతంలో ట్రాఫిక్ సిగ్నల్ పెడితే 3 రోజులే పోయినాయి, వాడి డబ్బులు ఇచ్చి పంపించేశారు. ఇప్పుడు అలా కాదు, ఇతన్ని హోల్డ్ చేసి కనీసం కొన్ని 2 నెలలైనా సరే ఇది బాగా పనిచేసిన తర్వాతనే అతనికి డబ్బులు క్లియర్ చేయమని నేను కమిషనర్ గారికి కానీ లేదా అఫీషియల్స్ కానీ చెప్తా ఉన్నా. ట్రాఫిక్ సిగ్నల్ మీద ప్రజలకు అవగాహన కల్పించకుండా ఏర్పాటు చేస్తే ప్రజలు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అనవసరంగా ఇబ్బందులు పడతారు కదా సార్. పోలీసులు కూడా వాళ్ళకి ఎటువంటి అవగాహన కల్పించకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. ఇప్పటికే పోలీసు రకరకాల మార్గాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానికోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నారు. అవసరమైతే మీ అందరి సహకారంతో మీడియా, సోషల్ మీడియా, పత్రికల సహాయంతో మరింత ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. సిరుగుప్ప ఆలూరు క్రాస్ రూట్ డ్యామేజ్ అయినందువల్ల పెద్ద పెద్ద వాహనాలను ఆదంలో వచ్చి ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతాం సార్. ఫస్ట్ అది పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అది ఆల్రెడీ టెండర్లు కూడా పూర్తి అయినాయి, పని మాత్రం మొదలు పెట్టాల్సింది. వీలైన తొందరగా పని మొదలుపెట్టి రాబోయే 6 నెలల్లో ఆ రోడ్డు పూర్తి చేసే ప్రయత్నం చేస్తానండి.